హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి ఈ ప్రోడక్ట్ అనమాట. ఇది నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. ఇది నాకు 230 అలా పడింది. ఇదేంటంటే క్రోమ్ ఫినిష్ అనమాట. అంటే ఇప్పుడు క్రోమ్ పార్ట్స్ ఉంటాయి కదా, దానికి మెటల్ పాలిష్ చేస్తాం అన్నమాట. పాలిష్కి ఇప్పుడు క్లాసిక్ 350 తీసుకోండి. మొత్తం ఇంజన్ మొత్తం ఇప్పుడు నా దానికైతే ఇదంతా పౌడర్ ఫినిష్ కాబట్టి నాకేం అవసరం లేదు. కానీ కొన్ని ఉంటాయి, ఇది బ్లాక్ కలర్ కాబట్టి నాకు ఈ ఇంజన్ ఆప్షన్ వచ్చింది. లేదా క్రోమ్ ఫినిష్ ఉంటుంది. క్రోమ్ ఫినిష్కి అయితే మనం మెటల్ పాలిష్కి ఇలాంటి ప్రొడక్ట్స్ ఏదో ఒకటి వాడుతూ ఉండాలి. ఉంది కదా, ఈ ఏరియాలో యూజ్ చేస్తూ ఉంటాను నేను ఎక్కువ మెటల్ పాలిష్. ఇక్కడ ఏంటంటే మొత్తం వాటర్, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ మెటల్ పాలిష్ యూజ్ చేస్తే మనకి మంచి షైనింగ్ వస్తుంది అంతేగా. సో దీన్ని ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీన్ని ఎలా వాడాలో ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ మనం ఈ ఏరియాలో అప్లై చేయాలి. అప్లై చేసే ముందు ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక డ్రై క్లాత్ తీసుకొని మొత్తం మట్టి ఏం లేకుండా తుడుచుకోవాలి. ఒక డ్రై క్లాత్ అటు ఇటు తుడుచుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత మట్టి వచ్చిందో. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ తీసేసుకొని ఎక్కడెక్కడైతే ఇది పాలిష్ చేయాలనిపిస్తుందో అక్కడ జస్ట్ ఇలా అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని సో కాటన్ క్లాత్ ఉండేలా చూసుకోండి ఫస్ట్. సో దీన్ని ఇక్కడ ఈ పాలిష్ ఇట్లా తీసుకొని ఇట్లా దీన్ని క్లాక్ వైజ్లో తిప్పడానికి ట్రై చేయండి. సర్కిల్గా అంతే, సర్కిల్ మోషన్ తిప్పుతూ ఉండాలి మొత్తం. చూడండి అంత డస్ట్ వస్తుంది. ఈ మధ్యలో సర్క్యులర్ మోషన్ కుదరదు కాబట్టి అలా ఉన్నాను. సేమ్ కొంచెం క్లాత్ తీసుకుని క్లాత్కి ఇటు సైడ్ కూడా సర్కులర్ మోషన్ అప్లై చేస్తున్నా.
సో ఇలా అప్లై చేసి ఒక 10 మినిట్స్ అంతే ఉంచేయాలి. ఇలా చేత్తో అప్లై చేస్తే మీరు ఖచ్చితంగా మంచిగా హ్యాండ్ వాష్ చేసుకోండి 3-4 టైమ్స్. ఇదంతా ఇబ్బంది అవుద్ది, ఎందుకంటే చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ ఇవి. ఇది అట్లా కాకపోతే ఇలా చేసుకోవచ్చు అనమాట. హ్యాండ్తో ఇలా మొత్తం పూజ చేసి ఒక 10 మినిట్స్ అంతే ఉంది, మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. ఇంత ఒక 10 మినిట్స్ డ్రై అయ్యేదాకా ఉంచాలి. ఉంచి క్లాత్తో 10 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు రబ్ చేసేస్తాం మొత్తం. చూడండి అంత వైట్ పాలిష్ వచ్చేస్తుంది, మొత్తం చాలా నీట్గా ఉంది ఇప్పుడు.
సో క్లాత్ అయితే ఇలా అయిపోయింది చివరికి. పాలిష్ చూడండి నీట్గా వచ్చేస్తుంది, అసలు ఎంత నీట్గా ఉందో, మొత్తం షైనీగా వచ్చేసింది. ఇటు సైడ్ చూడండి ఎంత షైనీగా వచ్చేసిందో. సో ఇక్కడ ఒక చోటే కాదు, మనం ఇప్పుడు దీని మీద చూద్దాము, ఇక్కడ కూడా రబ్ చేసుకోవచ్చు. చేసేసి 10 minutes ఉంచవచ్చు, లేదా ఇట్లా సర్క్యులర్ మోషన్ ఇట్లా అనేస్తే ఇట్లా అనేసి ఒక 10 minutes ఉంచేసి తీసేయటం. అనేసి సర్క్యులర్ మోషన్లో టచ్ చేస్తే సో ఇంతే అనమాట. చూడండి మొత్తం పాలిష్ అయిపోయింది. సో ఇంతే రబ్ చేయాలి. సో మెటల్ పాలిష్ అయితే ఇలా చేస్తారు. ఏమన్నా డౌట్స్ ఉంటే మన కామెంట్స్ మెన్షన్ చేయండి, ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్తాను. సో ఇదనమాట నేను యూజ్ చేసిన ప్రోడక్ట్. లింక్ కావాలంటే మనకి కామెంట్ చేయండి, పంపిస్తాను లింక్. ఇది అరౌండ్ 200 పడింది, చాలా రోజులు వస్తుంది. సేమ్ ఇప్పుడు ఎలా అప్లై చేశానో అలాగే ఇంజన్ కార్డు కూడా అలాగే అప్లై చేయాలి. అప్లై చేసేసి సర్క్యులర్ మోషన్ రబ్ చేసేసి సరిపోతుంది, లేదా అప్లై చేసి ఒక 10 minutes నుంచి తర్వాత మీరు సర్క్యులర్ మోషన్లో దుడిచేస్తే సరిపోతుంది. సో అదనమాట. మన ఛానల్ అయితే